హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటాను. మీకు అందరికీ గిరిజా హోమ్ గార్డెనింగ్కి స్వాగతం అండి. ఈరోజు మీకు వర్షాలు బాగా వస్తున్నాయి కదండి, అందుకోసం అనేసి కొన్ని కొత్త కొత్త మొక్కల్ని కూడా మీకు చూపించాలనుకున్నాను. తర్వాత ఇక్కడ చూస్తారు కదా, ఇది ఇది మందారం మొక్క. తర్వాత ఇవన్నీ మన మందారం చెట్టు అక్కడ ఉంది, మందారం చెట్టు ఆ చెట్టు. తర్వాత ఇవన్నీ గులాబీ మొక్కలు అండి. ఇవి అన్నీ మన పెద్ద చెట్టు గులాబీ మొక్కలు పెట్టి 3 days అవుతుందండి. 3 daysలో చక్కగా నాటుకున్నాయండి. ఇదిగోండి, ఇది పెద్ద మందారం అండి. ఇది కూడా 2 daysలో పెట్టానండి. ఇది తర్వాత ఇంకోటి ఉంది చూడండి, ఇది చిన్నది. ఇది కొమ్మ చిన్నదే కానీ దీనికేమో పెద్ద పెద్ద మందారాలు వస్తాయండి, పెద్ద ఆకులు మందారాలు వస్తాయి. ఇవన్నీ వర్షాలు బాగా వస్తుంది కదా అనేసి ఇదిగోండి, ఈ పెద్ద చెట్టు నుంచి ఇలా కొమ్మలు కొన్ని తీసి వాటికి మామూలుగానే ఇంతకుముందు మనం చేసేవాళ్ళం కదా, అలోవెరా కానీ పసుపు కానీ ఆ రూట్స్ దగ్గర పెట్టేసి నాటినవండి. ఇక్కడ చూడండి, ఈ చెట్టు కింద ఇక్కడ పెట్టారు. ఇదనమాట, ఇది బాగా నాటుకుంది కదండి. చూసారా, ఇది ఈ మొక్క నాటుకుంది. ఇవన్నీ కాదు, ఇదొక్కటి. ఇలా ఫ్లవర్స్ అన్నీ చక్కగా వస్తాయి. వర్షం పడుతూ ఉంటే ఆ వర్ష బిందువులన్నీ దీని మీద పడి చూస్తే ఎంత అందంగా అనిపిస్తున్నాయి, చూస్తారు కదా. తర్వాత మీకు రీసెంట్గా మీకు ఈ మూడు తెలుసు కదండి. మూడు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ మొలకలు మీకు చూపించారు, మొలకలు ఏ విధంగా చేయాలా అనేది. ఇప్పుడు మీకు ఏం చూపించబోతున్నాను తెలుసా అండి. దీంట్లో ఈ మొలకలు పెసలు నానబెడితే మొలకలు అయ్యాయి. ఈ మొలకల్ని మళ్ళీ మనము సాయిల్లో పెట్టేస్తే ఇవేమో చిన్న చిన్న ప్లాంట్స్ అయ్యాయి. చూస్తున్నారు కదండి. ఇవి ఈ వర్షంలో ఎంత చక్కగా పెరుగుతున్నాయంటేనండి, చూడండి. ఇవి కొన్నాళ్ళ తర్వాత కొంచెం పెద్దగా పెరిగిన తర్వాత మనకు పెసర్లు దీనికి కాస్తాయండి. అవి వచ్చిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను. పెసర్లు ఏ విధంగా మనం చూస్తాము. చూసారు కదండి, ఇవన్నీ పెసర్ల మొక్కలు. కొన్నాళ్ళకి కొంచెం చెట్టుగా మారుతుందన్నమాట. తర్వాత ఇవన్నీ చూస్తున్నారు కనకాంబరాలు. ఈ కనకాంబరాలు కూడా ఇక్కడనే నాటారు. ఇది చిన్న మొక్కలు తీసి ఇక్కడ ఒక కనకాంబరం పెట్టాను. ఇదిగోండి, వీటి విత్తనాలు ఇవి పెట్టి కూడాను 2 daysలో చక్కగా పాదుకున్నాయి, చక్కగా పెరుగుతున్నాయి కూడానండి. చూసారు కదండి. ఇప్పుడు మనం కొంచెం హార్వెస్టింగ్ కూడా చేసి చూపిస్తామండి మీకు. చూస్తున్నారు కదండి, మీకు చిక్కుడుకాయలండి. వర్షం వస్తుందని గబగబా కోసేస్తున్నానండి. బాగా వర్షం వస్తుంది, చూస్తున్నారు కదా. ఇది చూసారండి వర్షంలో ఎట్లా మెరుస్తున్నాయి, ముఖ్యాలుగా మెరుస్తున్నాయి వర్షం చినుకులు. ఇంకా పైన ఉన్నాయండి, ఇంకా ప్రార్థిస్తాం. చూసారండి ఎంత పొడుగు వచ్చేస్తాయో. గుర్తులుగా చూసారండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. ఇంకా పైన కూడా ఉన్నాయి కానీ అండి, ఇప్పుడు వర్షంలో తీయడం కష్టంగా ఉందండి. ఇప్పుడు ఇలా చూస్తున్నాయి కదండి, ఇదేమో మన కాకర చెట్టు అండి. ఈ కాకర చెట్టులో జస్ట్ చూపిస్తున్నా. ఇదిగోండి, ఎంత చక్కగా వర్షంలో తడుచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాయండి. ఇవన్నీ మల్లె చెట్టు, పెద్ద మల్లె చెట్టు నుంచి కొమ్మలు కట్ చేసి పెట్టారండి. ఇవి చక్కగా ఇవి కూడా నాటుకున్నాయండి. ఇవన్నీ మన మల్లె చెట్టు మొక్కలండి. ఇవి
బయట మనకు పెద్ద మల్లె చెట్టు ఉంది కదా, ఆ మల్లె చెట్టు నుంచి కట్ చేసి ఇవి పెట్టానండి. ఇవన్నీ వర్షాకాలంలో పెట్టే మన కొమ్మలతో పెట్టేటువంటి చెట్లు అండి. ఇవన్నీ కొన్నాళ్ళకి చక్కగా పెద్ద చెట్లుగా మన తోటంతా చక్కగా అందంగా కనిపిస్తుందండి. ఎలా ఉందండి? మీకు నచ్చిందండి? మీకోసమనే వర్షం కూడా తీసుకుంటున్నానండి. ఇవన్నీ నాకు ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే చిన్న చిన్న మొక్కలు నాటేటప్పటికి ఎంతో చక్కగా నాటుతున్నాయండి. అందుకోసం ఇవన్నీ దగ్గర పెట్టి మీకు చూపిస్తానండి. మీకు ఇవన్నీ మీకు నచ్చితే చిన్న వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ టైం మరో వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్.